హ్యాపీ ఆఫ్టర్నూన్ టు ఆల్. నా పేరు సుహాస్ని అండి. నేను 2006 ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్లీట్ చేసుకొని 2006 నుండి 2024 డిసెంబర్ వరకు ఐటీ సెక్టర్లో డిఫరెంట్ ఫీల్డ్స్లో జాబ్ చేయడం జరిగిందండి. సో రీసెంట్గా మా రిలేటివ్స్ దగ్గర నుండి రియల్ ఎస్టేట్ జాబ్ ఆపర్చునిటీ దొరికింది. సో అప్పుడు నా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు నేను ఏం ఆలోచించి చేశానంటే వాళ్ళకి క్వాలిటీ టైం ఎలా ఇవ్వాలి, క్వాలిటీ టైం ఇస్తూ మన ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలి అన్న ఆలోచన చేసిన సందర్భంలో రియల్ ఎస్టేట్ ఈజ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అని డిసైడ్ చేసుకొని డిసెంబర్ 2024లో నేను జాబ్ రిలీవ్ అయిపోయి జనవరి 1, 2025 నుండి నేను ఫుల్ టైం రియల్ ఎస్టేట్గా చేద్దామని డిసైడ్ అయ్యానండి. సో ఆ సందర్భంలో జనవరి 28, 2025 రోజు హైటెక్ సిటీలో నోవోటెల్లో రియల్ ఎస్టేట్ సమ్మిట్ అనేది జరిగింది. అక్కడ ద గ్రేట్ లెజెండరీ అవార్డ్ గ్రహీత డాక్టర్ నంది రామేశ్వరరావు గారిని కలవటం జరిగింది. ఆ విధంగా మా ఇద్దరికి పరిచయం ఏర్పడిందండి. సో సార్కున్న ఈ 30 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, అపారమైన ఈ ఎక్స్పీరియన్స్, ఆయన చెప్పే విధానం, ఆయన ట్రైనింగ్స్ కూడా ఇస్తారు అని తెలుసుకొని ఆయన దగ్గర నేను రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ తీసుకుందామని జాయిన్ అవ్వటం జరిగిందండి. ఇప్పుడు నాకు జరిగిన ఒక 4-5 క్లాసెస్లో ఆయన ప్రతి టాపిక్ని చాలా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. జనరల్గా మనం రియల్ ఎస్టేట్కి వచ్చిన తర్వాత మన సీనియర్స్ కానీ, మన పై అధికారులు కానీ, మన చుట్టూ ఉన్న టీం కానీ ఎట్లా చెప్తారంటే, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయండి, మంచి ఆదాయం సంపాదించండి, మంచి ఆదాయం సంపాదించండి అనే చెప్తారే కానీ ఎట్లా చేయాలి అనేది ఎక్కడ ఎవరు ఇంత డీటెయిల్గా చెప్పరండి. ఒక్క నందీశ్వర్ సార్ దగ్గరే మనకి డీటెయిల్డ్ నాలెడ్జ్, ప్రతి టాపిక్కి క్షుణ్ణంగా డీటెయిల్డ్ నాలెడ్జ్ అనేది మనకి దొరుకుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను యాజ్ ఏ రియల్టర్గా లేదా ఏజెంట్గా లేదా కన్సల్టెంట్గా లేదా అడ్వైజర్గా ఇవన్నీ ఒకటేనండి. సో నేను యాజ్ ఏ ఏజెంట్గా నేను చేయాలనుకుంటే, సో వాట్ ఆర్ ద క్వాలిటీస్, నాకేం క్వాలిటీస్ ఉండాలి, నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, నా డ్రెస్ అటైర్ ఎలా ఉండాలి, నేను కస్టమర్ని కలవాలంటే లీడ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, సో కస్టమర్తో కలవటానికి మనం టైం పంచువాలిటీ ఎలా మెయింటైన్ చేయాలి, వాళ్ళతో ర్యాపో ఎలా బిల్డప్ చేయాలి. సో నేను ఏదైనా ప్రోడక్ట్ అమ్మాలి అనుకున్నప్పుడు ఏ ప్రోడక్ట్ ఏ ఏరియాలో అమ్మాలనుకుంటున్నానో ఆ ప్రోడక్ట్ యొక్క కంప్లీట్ నాలెడ్జ్, ఆ ఏరియా యొక్క కంప్లీట్ నాలెడ్జ్, ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్ ఉన్న డెవలప్మెంట్స్ గురించి మొత్తం డీటెయిల్డ్, రిజిస్ట్రేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని మొత్తం డీటెయిల్ నాలెడ్జ్ క్షుణ్ణంగా చెప్తున్నారండి. సో ఈ అమూల్యమైన అవకాశాన్ని మీరు ఎవరూ వదులుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.